అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలోంచి ఈరోజు మనం 11వ అధ్యాయం చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర, ఓ నమో గణపతే నమః. వశిష్ఠ మహర్షి తిరిగి ఇలా జనక మహారాజుకి చెప్పడం ప్రారంభించారు. కార్తీక మాసమందు అవిసె పూలతో హరిని పూజించిన వాడు సర్వ పాప విముక్తుడై వైకుంఠముకు చేరుకుంటాడు. చెత్త రంగులతో కూడిన వస్త్రము హరికి సమర్పించిన వాడు మోక్షము పొందుతాడు. ఉదయం స్నానం చేసి హరి సన్నిధిలో దీపము ఉంచేవారు, పురాణము చెప్పువాడు, విన్నవాడు పాప నివారణ పొంది పరమపదము పొందుతారు. ఈ విషయమై ఒక కథ కలదు. ఈ కథ విన్నవారికి సర్వ పాపములు పోయి ఆయురారోగ్యం పొందుతారు. ఆ కథ చెప్పదని వినుము అని వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు. మందరుని కథ. కళింగ దేశములో మందరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడయి ఉండి కూడా స్నాన సంధ్యాలు విడిచి కూలి పని చేసుకునిచుండేవాడు. అతనికి పతివ్రత సమస్త సాముద్రిక లక్షణము గల శ్రేష్ఠురాలైన సుశీల అనే భార్య ఉండేది. ఆమె తన భర్త దుర్గుణములు కలవాడైన అతనిని ద్వేషించక సేవిస్తుండేది. మందరుడు కూలి జీవితము కష్టమని తలంచి అడవి మార్గములో వచ్చే ప్రయాణికులను దోచుకుంటూ ఆ సొమ్మును ప్రక్క ఊరికి తీసుకుని వెళ్లి వచ్చిన ధనముతో కుటుంబ పోషణ సాగించేవాడు. ఒకరోజు ఇంకొక బ్రాహ్మణుడు ఆ దారిలో వస్తుండగా అతనిని ఒక చెట్టుకు కట్టి అతని వద్ద ఉన్న ధనము కాజేశాడు. ఇంకొక కిరాతకుడు మందరుని బ్రాహ్మణుని చంపి ఆ ధనమంతా దోచుకున్నాడు. కిరాతకుడు మార్గమధ్యలో ఉండగా ఒక క్రూరమృగము కిరాతకుని అడ్డగించగా ఇద్దరి మధ్య పోరులో కిరాతకుడు క్రూరమృగము మరణించారు. ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు అందరూ చేసిన పాప ఫలముల కారణముగా నరకాన్ని పొందారు. నరకలోకములో యమభటులు నానా విధములుగా నరకయాతలను పెట్టసాగారు. మందరుని భార్య సమస్త ధర్మములను ఆచరిస్తూ పతి ధ్యానము చేసుకుంటూ కాలాన్ని గడుపుతోంది. ఒకరోజు ఒక యతీశ్వరుడు సుశీల వద్దకు రాగా అతిథి సత్కారములు చేసి, మీ వంటి వారి రాకవలన మా గృహము పావనమైనది, నాకు పుణ్యలోకము ప్రాప్తించే మార్గము చెప్పమని ప్రార్థించింది. ఆమె ప్రార్థన విన్న యతీశ్వరుడు, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వం. ఈరోజు ఇంట్లో హరిసన్నిధిలో ఎవరైతే పురాణ పఠనము చేస్తారో, వింటారో, దీపారాధనతో హరిని పూజిస్తారో వారిని ముక్తి పొందుతారు అన్న యతీశ్వరుని మాటలు విని సుశీల ఇంటిని గోమయముతో అలికి శుభ్రము చేసి స్నానము ముగించి హరియందు దీపం వెలిగించి పూజించి యతీశ్వరుని పురాణ పఠనము శ్రద్ధగా విన్నది. కొంతకాలము తర్వాత సుశీల దివంగతురాలైనది. విష్ణుదూతలు సుశీలను విష్ణు పూజములచే విష్ణులోకమునకు తీసుకుని పోయినప్పుడు మార్గమధ్యములో ఇద్దరు బ్రాహ్మణులను, పులికి కిరాతునికి నరకలోకములో నరకయాతలను పడుతున్న వారిని చూసి, దూతలతో, మహానుభావులారా, ఇందులో నా భర్త ఉన్నాడు, అతనికి స్వర్గలోక ప్రాప్తికే ఉపాయం చెప్పమని అడిగారు. అప్పుడు ఆ యమదూతలు, నీవు కార్తీక మాసములో పురాణ శ్రవణము వల్ల వచ్చిన ఫలమును నీ భర్తకు దానమిస్తే అతను స్వర్గలోకాన్ని పొందుతాడు అని వాని మాటలు విని సుశీల పురాణ శ్రవణం వల్ల వచ్చిన పుణ్యఫలమును భర్తకు దారబోసినది. భార్య పుణ్యఫలము పొందిన మందరుడు విష్ణులోకము పొందాడు. ఈ కథ చదివినవారు, విన్నవారు మోక్షమును పొందుతారు. ఓ నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. 11వ అధ్యాయం సమాప్తము.